అందరికీ నమస్కారం. ఓం నమః శివాయ. మనం లింగాష్టకంతో ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తాము. ఆ లింగాష్టకం అర్థం తెలుసుకుని లింగాష్టకం పఠిస్తే మనలోని భక్తి భావం పెంపొందుతుంది. ఆ పరమేశ్వరుని చూస్తూ ఆనందం పొందుతాము. లింగాష్టకము దాని అర్థము తెలుసుకుందాం. బ్రహ్మ మురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం జన్మజదుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. బ్రహ్మదేవుడు మరియు విష్ణుమూర్తి చేత పూజింపబడే శివలింగం అత్యంత నిర్మలంగా, ప్రకాశవంతంగా, శోభాయమానంగా వెలుగుతున్న లింగం. జన్మ జన్మల నుండి వస్తున్న దుఃఖాలను, కష్టాలను నాశనం చేసే లింగం. అటువంటి పవిత్రమైన సదాశివలింగానికి నేను నమస్కరిస్తున్నాను. దేవముని ప్రవరార్చిత లింగం కామదహన కరుణాకర లింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. దేవతలు మరియు మునిశ్రేష్ఠులచే పూజింపబడే లింగం, మన్మధుణ్ణి దహించి దయ చూపించినటువంటి లింగం, రావణుని గర్వాన్ని అణిచివేసిన లింగం. అటువంటి పవిత్రమైన సదాశివలింగానికి నేను నమస్కరిస్తున్నాను. సర్వసుగంధ సులేపిత లింగం బుద్ధి వివర్తన కారణ లింగం సిద్ధసురాసుర వందిత లింగం తత్ప్రణమామి సదాశివలింగం. సుగంధ ద్రవ్యాలతో పూయబడిన లింగం, బుద్ధిని జ్ఞానాన్ని పెంపొందించే లింగం, సిద్ధులు దేవతలు రాక్షసులచే పూజింపబడిన లింగం. అటువంటి పవిత్రమైన సదాశివలింగానికి నేను నమస్కరిస్తున్నాను. కనక మహామణి భూషిత లింగం ఫణిపతివేష్ట శోభితలింగం దక్ష సుయజ్ఞ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. బంగారం మరియు గొప్ప రత్నాలతో అలంకరించబడిన లింగం, పాములలో శ్రేష్ఠుడిని ఆభరణంగా చుట్టుకొని శోభిల్లుతున్న లింగం, దక్ష ప్రజాపతి చేసిన అహంకారపూరితమైన యజ్ఞాన్ని నాశనం చేసిన లింగం. అటువంటి పవిత్రమైన సదాశివ లింగానికి నేను నమస్కరిస్తున్నాను. కుంకుమ చందన లేపిత లింగం పంకజహార సుశోభిత లింగం సంచిత పాప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. కుంకుమ చందనములతో లేపనము చేయబడిన లింగం, తామరపూల హారములతో చక్కగా అలంకరింపబడిన లింగం, పూర్వజన్మల నుండి సంచితమైన పాపములను నశింపచేసే లింగం. అటువంటి పవిత్రమైన సదాశివ లింగానికి నేను నమస్కరిస్తున్నాను. దేవగణార్చిత సేవిత లింగం భావై భక్తిభిరేవచ లింగం దినకర కోటి ప్రభాకర లింగం తత్ప్రణమామి సదాశివలింగం. దేవతల సమూహం చేత పూజింపబడి సేవింపబడుతున్న లింగం, భక్తి సద్భావములతో మాత్రమే పూజింపబడే లింగం, కోటి సూర్యుల తేజస్సుతో ప్రకాశించే లింగం. అటువంటి పవిత్రమైన సదాశివ లింగానికి నేను నమస్కరిస్తున్నాను. అష్టదలోపరివేష్టిత లింగం సర్వ సముద్భవ కారణలింగం అష్టదరిద్ర వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. 8 దళములు కలిగిన పద్మంపై కొలువైన లింగం, ఈ సృష్టి ఉద్భవానికి కారణమైన లింగం, 8 రకాల దరిద్రాలను నశింపచేసే లింగం. అట్టి పవిత్రమైన సదాశివ లింగానికి నేను నమస్కరిస్తున్నాను. సురగురు సురవర పూజిత లింగం సురవన పుష్ప సదార్చిత లింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. దేవగురువు బృహస్పతి మరియు ఇంద్రాది దేవతలచే పూజింపబడిన లింగం, నందనవన పుష్పాలతో సదా అర్చింపబడే లింగం, అందరికంటే గొప్పదైన ఆత్మస్వరూపమైన లింగం. అటువంటి పవిత్రమైన సదాశివ లింగానికి నేను నమస్కరిస్తున్నాను. లింగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహమోదతే. ఈ లింగాష్టకం చాలా పవిత్రమైనది, పుణ్యాన్ని ఇస్తుంది. ఎవరైతే శివలింగం ముందు శివుని సన్నిధిలో దీనిని పఠిస్తారో వారు శివలోకాన్ని చేరుకుంటారు, శివునితో కలిసి సంతోషంగా ఉంటారు. ఓం నమః శివాయ. లింగాష్టకం సంపూర్ణం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను లైక్స్ ద్వారా అలానే కామెంట్స్ ద్వారా తెలియచేస్తారని కోరుకుంటూ హర హర మహాదేవ శంభో శంకర.